మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ రివ్యూ. సినిమాల్లోకి వచ్చేవారిలో దాదాపు హీరోలవుదామని వచ్చేవారే ఎక్కువ మంది ఉంటారు. కాలం కలిసి రాక కొంతమంది కమెడియన్లుగా, విలన్లుగా, ఆర్టిస్టులుగా, దర్శకులుగా ఇలా సెటిల్ అవుతూ ఉంటారు. అయితే హీరోగా అవకాశం వస్తే సరైన కథ దొరికితే అంతకంటే అదృష్టం ఉండదు. ఇప్పుడు రావు రమేష్కు అలాంటి ఓ కథే దొరికినట్టుంది. అందుకే ఇప్పుడు హీరోగా ప్రయత్నించినట్టున్నారు. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో కథే హీరోగా ఉంటుంది. ఆ కథను నడిపించే పాత్రపై అందరి ఫోకస్ ఉంటుంది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో రావు రమేష్ హీరో. ఈ సినిమా అయితే ఆయన భుజం మీదే నడుస్తుంది. ఈ చిత్రాన్ని చూసి సుకుమార్ భార్య తబిత ప్రెజెంట్ చేసేందుకు ముందుకొచ్చారు. అలా ఈ సినిమాకు అక్కడే మొదటి సక్సెస్ వచ్చినట్టయింది. ఈ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. పాజిటివ్ మౌత్ టాక్ వినిపిస్తోంది. ట్విట్టర్లోనూ మంచి టాక్ కనిపిస్తుంది. అసలే ఇప్పుడు చిన్న చిత్రాల హంగామా ఎక్కువ కనిపిస్తోంది. కమిటీ కుర్రోళ్ళు ఆయ్ అంటూ చిన్న చిత్రాలకు పెద్ద విజయం దక్కుతోంది. ఇవన్నీ కూడా మౌత్ టాక్తో హిట్ అయ్యాయి. ఇక మారుతినగర్ సుబ్రహ్మణ్యం కూడా అదే కోవాకు చెందేలా కనిపిస్తోంది. సినిమా ఆశాంతం నవ్వించేలా ఉంది. కేవలం మాస్ మూవీస్ మాత్రమే థియేటర్లో వర్కౌట్ అవుతాయి అని అనుకునే పరిస్థితిలో ఎంతో ప్లెజెంట్గా నవ్వుకునేందుకు వీలున్న చిత్రం ఇది. దగ్గరలో ఉన్న థియేటర్లో ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వేసుకోండి. కవిత గారికి, లక్ష్మణ్ గారికి కంగ్రాట్స్. అంకిత్ కొయ్య, రమ్యకు కంగ్రాట్స్. ఇది ఎంటర్టైనర్ రావు రమేష్ గారికి కంగ్రాట్స్ చెప్తోంది పొలిటికల్ ఫ్యాక్టరీ న్యూస్ ఛానల్.